ఎమ్మెల్యేగా లేవు. ఒకటి 2001 నుండి 4 వరకు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది ఏం లేదు, సున్నా. 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, నువ్వు తెలుగుదేశంలో ఉన్నాయి, నువ్వు చేసింది సున్నా. 2014 నుంచి 2023 వరకు నువ్వు ఎమ్మెల్యేగా లేవు. నువ్వు ఎక్కడ సృష్టికర్తవు? ఎట్లా సృష్టికర్తవు అంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నీ నోరు ఉంది కదా అని చెప్పేసి నోరా తాటిమంట. నేను ఆయన మాట్లాడని చెప్తా ఒకటే, దేవాలకు ఎవరు పెట్టిన లేదని చెప్పేసి అందులో మాట్లాడుతూ నా గురించి మాట్లాడేది తెలుసుకొని మాట్లాడుతున్నాను. ఉమ్మడి వరంగల్ జిల్లాకు నేనేం చేశాను, నీ వల్ల ఏం జరిగింది అనే చర్చకు నువ్వు వస్తే మాట్లాడడానికి సిద్ధంగా స్టేషన్ కనుకుంటూ నేనేం చేశాను, నువ్వేం చేశావు, రాజు ఏం చేశాడు మాట్లాడడానికి ఇస్తాను. కనీసం మరి నన్ను నమ్ముతారా, ప్రజలు ఏమనుకుంటారు, నవ్వుకోరా అనే ఆలోచన లేదు. ఈరోజు ఈ కార్యక్రమానికి సముద్రనారి తెలంగాణ గారు తెలంగాణ వచ్చిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ దేవాలయ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని ఆలోచించి 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దేవాలయం మొదటి దశ, రెండో దశ, మూడో దశ పూర్తి కాబోతున్నాయని చెప్పి మీ అందరికీ సవినీయంగా తెలియజేసుకుంటున్నారు. సాగునీరంతా అందించాలని ప్రతిపాదించాం. కానీ గౌరవపల్లి రిజర్వాయర్ పూర్తి కాలేదు, వరదకాలం పూర్తి కాలేదు, ఈ ప్రాంతానికి సాగునీరు రాలేదు. అందుకనే నేను పరమేశ్వరి గారు, రాజయ్య గారు ముగ్గురు కూడా అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువచ్చి మల్లన్న గాంధీ దగ్గర ఒక వ్యక్తిగతంగా పెట్టినట్లయితే ఈ ప్రాంతాలకు సాగునీరు యొక్క ఆలోచన చేసి వారి దృష్టికి తీసుకువెళ్తే వారు పెద్ద హృదయంతో సమ్మతించి వెంటనే 104 కోట్ల రూపాయలు మంజూరించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఇప్పుడు చెప్పండి. 2004లో నువ్వు లేవని చెప్పినా, 2009లో నువ్వు లేవని చెప్పినా, 2012లో నువ్వు లేవని చెప్పినా, 2014లో నువ్వు లేవని చెప్పినా, 2018లో నువ్వు లేవని చెప్పినా ఉన్నాడా ఎమ్మెల్యేగా? లేదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వంలో 40,000 ఎకరాలకు ఇచ్చిండ్రు. 2014 నుంచి 23 వరకు 5,13,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు. ఈ 8,000 కోట్లు ఇచ్చిందని చెప్పి ఈయనే కదా ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని చెప్పింది కదా. మరి అలా మొత్తం దేవాదాలకు సృష్టికర్త నేను నువ్వా? నోరు ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడవు సార్, రికార్డు ఉన్నాయా? ప్రజలందరూ కూడా నువ్వు ఎమ్మెల్యేగా లేవు, నీ ప్రభుత్వం లేదు, 10 ఏళ్ళు సపరేట్గా ఉన్నావు. ఆ తర్వాత 10 ఏళ్ళు కేసీఆర్ గారు పుణ్యమాని ఎమ్మెల్సీ అయిపోయి డిప్యూటీ ముఖ్యమంత్రి అయిపోయి ఆ తర్వాత ఏదో మొత్తం కూడా హాయిగా ఎంజాయ్ చేస్తున్నావు. కానీ ఈ యొక్క స్టేషన్ గన్పూర్లో ఒక్క ఎకరా కానీ, ఒక్క చెరువు కానీ, ఒక్క కాలువ కానీ నీళ్ళు తెచ్చిన మొహమాన్ని ఇదని చెప్పి నేను అడుగుతున్నా. క్లియర్ ఉన్నాయి కదా ఇవన్నీ. ఊర్లలో అడితే చెప్పండి. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రిజర్వాయర్ కట్టలే, ఒక్క నీళ్ళ చుక్క రాలే. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 40,000 ఎకరాలకు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చినప్పుడు మిగతా 5,13,000 వచ్చింది. మొన్న పోయింది ఇక్కడికి దేవన్నపేట దగ్గరికి పోయి ఆడిపోయి మొత్తం కూడా నేను ఇనాగ్రేషన్ చేస్తాను పోయింది. ఆ మోటార్లు స్టార్ట్ చేస్తాను కూడా ఈయన వచ్చిందని చెప్పేసి వెంటనే మొత్తం అసలు స్టార్టే కాలే. 46 క్యాన్సర్ పంపులు వస్తే ఇద్దరు మంత్రులను తీసుకొని నేను పోయింది. పోతే ఆనైతే బరకతున్న వాళ్ళు పోవాలి కానీ తాశీలో పోతారు అంతే కదా. మళ్ళీ రెండోసారి వచ్చింది ఖచ్చితంగా మంత్రులందరూ వచ్చి అక్కడే కూర్చొని ఎట్లయినా ఆన్ చేయాలని. అవి నీ ఎట్లయినా పోయేదని మొరాయించుకొస్తున్నాయి. మళ్ళా రెండోసారి మళ్ళీ అసెంబ్లీ వస్తుంటే మళ్ళా వచ్చిండ్రు. మళ్ళా 3 ఆన్ చేస్తుంటే 3 ఆన్ చేస్తే 3 కాదు 1 ఆన్ అని చెప్పేసి అంటే మళ్ళా 2 గంటలు అయిన తర్వాత ఎట్లా అంతకుముందు పని చేసినాయి. ధర్మశాలలో నీళ్ళు పోస్తే అన్నం మొత్తం నీళ్ళు పోయి స్నానం చేసి వచ్చింది అక్కడికి. మళ్ళీ ఈయన పోగానే మళ్ళీ బంద్ అయింది. బంద్ అయితే చెప్పింది అనుకుంటే పక్కన పెట్టింది బాబు. కొద్దిగా చేసి చెప్పి వచ్చిన మంత్రులు వాళ్ళు అడిగితే ఈయన కొద్దిగా పక్కకు పోతే
మళ్ళీ ఆన్ చేశారు అని చెప్పేసి అంటే మెల్లగేదో మాట్లాడుతున్నాడు పక్క తీసుకోపోయినారు, అప్పుడు ఒకటి ఆన్ అయింది. అంటే అటువంటి అదృష్టవంతుడు నీ